ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్విభజనకు తొలి దశలోకి చేరినట్లు సమాచారం. మార్కాపురం, మదనపల్లి కేంద్రాలుగా కొత్త జిల్లాలు ఏర్పాటయ్యే ఛాన్స్ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. నవంబర్ 10న జరగనున్న కేబినెట్ మీటింగ్ లో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల సరిహద్దుల మార్పులపై తుది క్లారిటీ రాబోతుంది. 4 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, సాధ్యాలను సమీక్షించింది. 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. ఆ తర్వాత కేబినెట్ మీటింగ్ లో తుది నిర్ణయం తీసుకోబోతుంది. ప్రతిపాదించిన ముఖ్యమైన మార్పులు: ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలో చేర్చబడింది. కైకలూరు నియోజకవర్గం కృష్ణా జిల్లాలో, గూడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లా నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో, గన్నవరం నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలో చేర్చే అంశం కోసం స్థానిక ప్రతినిధులతో చర్చించి 2 రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 72 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. కొత్తగా మరో 6 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇవే పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిర, నక్కపల్లి, బనగనపల్లి. జనగణన ప్రకారం ఈ పునర్విభజన ప్రక్రియ డిసెంబర్ 31లో పూర్తి చేయాల్సి ఉంది. ఏకసారిగా 7 మంది మంత్రులతో కూడిన ఉపసంఘం ఆగస్టు 13న మొదటి సమావేశం నిర్వహించింది. తర్వాత కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంఘాల నుంచి అభ్యర్థనలు స్వీకరించి దాదాపు 200 అర్జీలు పరిశీలించబడినాయి. ఇతర ప్రాంతాల అధికారుల అభిప్రాయాలు కూడా సమీక్షించబడ్డాయి. కాబట్టి ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకి గ్రీన్ సిగ్నల్ కొద్ది దూరంలో ఉంది. నవంబర్ 10న కేబినెట్ మీటింగ్ లో తుది నిర్ణయం రావడంతో రాష్ట్రంలో కొత్త చిహ్నాలన్నీ స్పష్టత పొందుతాయి. ఇంకా ఏపీ ప్రభుత్వం తాజాగా అప్డేట్స్ కోసం DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.